అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. ఇది 2 సమూయేలు 7వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాను నేను. మీరు లేఖనాలు చూపించమన్నారు కదా, అదే చెబుతున్నాను వినండి. ఎవరు రాస్తున్నారు ఇది? ఆ? ఆ అధ్యాయం రాసింది ఎవరు సార్? ఇవి ఇక్కడ ప్రవక్తలు రాసినటువంటి ఇవన్నీ కూడా. ఆ ప్రవక్త పేరు నేను చదువుతున్నదే 2 సమూయేలు 7వ అధ్యాయం. ఎవరికి చెప్తున్నట్టుగా ఉంది అని. ఇది చెప్తుంది ఎవరైనానంటే యెహోవా దేవుడు చెబుతున్నాడు. ఎవరి గురించి చదువుతున్నాడు? దావీదు గురించి చదువుతున్నాడు ఇక్కడ. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచెదను. నేను అతనికి తండ్రిని అయ్యుందును, అతడు నా కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతను శిక్షించును కానీ అని చెప్పి ఇక్కడ ఏం చదువుతున్నాడంటే తప్పకుండా అంటే ఇప్పుడు ఇక్కడ మళ్ళీ నాకు ఆలయం కడతాడు అని అన్నారు. అది ఆలయంలో ఎవరు ఉంటారు మరి? అప్పుడు చదువుతున్నానండి. పోనీ మీరు అన్నట్టుగానే ఆలయంలో ఉండాల్సింది ఎవరు మరి? దేవుని సన్నిధి ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. నేను చెప్తాను. సరే, లూకా 21 చదవండి సార్. ఒక్క నిమిషం ఉన్నాను. సో మీకు ఆలయాలు ఉంటాయి, అందులో దేవుడు ఉంటాడు, అదన్నీ ఒప్పుకుంటారా? పోనీ ఆలయాలు ఉంటాయి, అందులో దేవుడు ఉంటాడు. దేవుడు అన్ని చోట్ల ఉంటాడు. ఆ సర్వ వ్యాపకుడు మా దేవుడు. జస్ట్ మళ్ళీ చదవండి ఆ లేఖనం ఫస్ట్ నుంచి. ఆయన ఆలయం కడతాడు, ఆ సింహాసనంలో నేను ఉంటాను అంటున్నాడు. చూడండి ఒకసారి క్లియర్గా చదవండి మళ్ళీ. దేవుని సన్నిధి ఉంటుందని చెబుతాడండి. సింహాసనం అంటే ఒక కుర్చీ వేసి ఉంచాలా? దాన్ని పూజిస్తారా మీరు? అన్నీ ఇందులో బైబిల్లో ఉన్నటువంటి ఆ లాంగ్వేజ్ ఏంటంటే కల్చరల్ లాంగ్వేజ్. అది మనం అక్షరార్థంగా తీసుకునేది కదా. అక్షరార్థం కాదు సార్, నేను చెబుతానండి. అంటే ఆలయం ఉంటుంది ఉండదు అని రెండు మీరే చెప్తారు. కాంటెక్స్ట్ ఉంటుందా ఉండదా అని క్లియర్ చెప్పండి. నేను చెబుతాను, క్లియర్గా చెబుతాను. ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించు కైసరునకు పన్ను ఇయ్యవద్దనియు. అంటే ఇతను అని అంటే ఎవరు అక్కడ? ఏదైనా యేసుక్రీస్తు గురించే కదా. ఇతను ఏమని చేస్తున్నాడని చెప్తుంది లేఖనం. అక్కడ ఏమని చెబుతున్నారంటే వీళ్ళు కైసరుకు పని ఇవ్వద్దు, కైసరుకు పన్ను ఇవ్వద్దని చెబుతున్నాడు. అంటే వాడు గవర్నర్గా ఉంటాడు కదా అక్కడ అధికారి, వాళ్ళకి పన్ను ఇవ్వద్దని చెప్పి. అంటే పన్ను ఇవ్వద్దని వాళ్ళు చెబుతున్నారు. కానీ యేసుక్రీస్తు చెప్తాడు ఒకసాట ఏమంటారంటే పన్ను అడగటానికి వచ్చినప్పుడు కైసరికి ఇవ్వండి, దేవుడికి ఇవ్వండి అంటాడు యేసుక్రీస్తు. అంటే ఏంది ఇక్కడ వీళ్ళు అబద్ధం చెబుతున్నారని అర్థం. యేసుక్రీస్తు స్వయంగా స్పష్టంగా చెప్పినట్టుగా మన బైబిల్లోనే ఉంది. సరే, ఆయన పన్ను ఇవ్వండి, ఇవ్వకూడదు. కైసరికి ఇవ్వండి, దేవుడికి ఇవ్వండి అని చెప్పి యేసుక్రీస్తు స్పష్టంగా చెప్తాడు. అయితే వీళ్ళు అబద్ధాలు చెబుతున్నారు. ఇందాక నేను చెప్పింది కూడా ఏంటంటే ఆయన అన్న మాట, ఎవరు? పొంతు పిలాతు మాట్లాడిన మాట ఏంటంటే వీళ్ళు అసూయపడి యేసుక్రీస్తు మీద అసూయపడి అబద్ధాలు చెప్తున్నారని చెప్పి ఆయన స్పష్టంగా ఆయన మాట ఆయన చెప్పాడు. అది ఇక్కడ కనపడుతుంది మనకి. సరే, ఇక్కడ చదవండి, నేను చెప్తాను. ఇక్కడ వీళ్ళు చెప్పింది అబద్ధం అని మనకు అర్థం ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు స్వయంగా చెప్పినట్టుంది. కైసరికి ఇవ్వండి, దేవుడికి ఇవ్వండి అని చెప్పిన మాట ఉంది మనకి ఇక్కడ. అదొకటి. తర్వాత తానే క్రీస్తును ఒక రాజునని చెప్పగా మేము ఇంటిమని ఆయన మీద నేరం మోపసాగి. ఆయనే క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం. అభిషిక్తుడు అంటే ఈక్వల్ టు దాదాపుగా ఆయన ఒక రక్షకుడు గాను లేదంటే ఒక దేవుడు గాను ప్రజెంట్ చేసుకున్నాడు అనేది వాళ్ళ భావన. చదవండి. తర్వాత పిలాతు నీవు యూదుల రాజువా అని ఆయనను అడుగ్గా ఆయన నీవన్నట్లే అని అదంతా అన్నాను. నేను రాజుని అని చెప్పి చెప్తున్నాడు. నేను రాజుని అని చెబుతున్నాడు. అంటే ఏ రాజు? రాజుని అన్నాడు. రాజు అని అనుకోండి మీరు. ఇంకా రాజు అని అంటే యేసుక్రీస్తు రాజును అన్నాడు అని అంటే ఏ రాజు అన్నాడు? ఆయన క్లారిటీ ఇచ్చాడు కదా. నా రాజ్యం నీ రాజ్యం వంటిది కాదంటాడు. ఇక్కడే ఉంటాయి చూడండి. తర్వాత పిలాతు నీవు యూదుల రాజువా అని ఆయన అడుగ్గా ఆయన నీవు అన్నట్టే అని అతనితో చెప్పాను. పిలాతు ప్రధాన యాజకులతోనూ జనసమూహములతోనూ ఈ మనుషుని యందు నాకు ఏ నేరము కనబట్టలేదు. పిలాతు చెబుతున్నాడు, రోమా గవర్నర్ ఏమని చెబుతున్నాడు? ఈ మనిషి యందు నాకు అసలు ఏ నేరం కనపట్ల. వాళ్ళు ఏదో చెప్తున్నారు, వాళ్ళన్నీ అసూయతో చెబుతున్నారు, లేదంటే వాళ్ళు చెప్పాను కూడా అబద్ధాలని చెప్పి మనకి ఏ రుజువులు కనపట్లేదు కదా. ఇప్పుడు నేను అది అక్కడ చెబుతుంది. ఏనండి. తర్వాత అయితే వారు ఇతడు గలిలయ దేశం మొదలుకొని ఇంతవరకును యూదయ దేశం అంతటా ఉపదేశించు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. పిలాతు ఈ మాట విని ఈ మనుషుడు గలిలయుడా అని అడిగి, అది ఇదంతా కూడా ఉంటుంది. ఎక్కడ కూడా వీళ్ళు చెప్పింది ఎక్కడ కూడా లాగానే కనిపిస్తుంది. అది ఎక్కడ చెప్పండి నాకు. ఏ విధంగా మీరు ఒకటి చెప్పండి. మత మార్పిడి చేతులు కట్టుకొని ఒక రాజు ముందు నించొని జడ్జిమెంట్ కోసం నించోవాలా? చెప్పండి మీరే. ఎందుకు నుంచున్నాడో చెబుతాను నేను. ఎందుకు నుంచున్నాడో చెబుతా చూడండి. ఇప్పుడు నేను చెప్పినా సార్ ఎందుకు నుంచున్నాడో లేఖనాల ప్రకారం చెబుతా వినండి సార్. మీరు మళ్ళీ మీరు ఎందుకు అడ్డం జరుగుతారు? నన్ను చెప్పనివ్వండి ఎందుకు నుంచున్నాడు ఆ విధంగా. ఎందుకైనా అలా నించోవాల్సి వచ్చిందో నేను చెప్తానేనండి. యేసుక్రీస్తు మౌనంగా ఎందుకు నిలబడ్డాడు అక్కడ అంటే యోహాను సువార్త 10వ అధ్యాయం
అందులో చాలా స్పష్టంగా ఏమని రాసిన 11వ వచనంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును అని ఉంటుంది. అట్లాగే 15వ వచనంలో కూడా ఏమని ఉంటుందంటే, తండ్రి నన్ను ఎలాగును ఎరుగునో నేను తండ్రిని ఎలాగునో ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను, గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు కూడా నాకు గలవు, ఈ దొడ్డివి కానివి వేరే గొర్రెలు కూడా నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటి గొర్రెల కాపరి ఒక్కడును అగును. నేను దాని ఈ వచ్చిన భాగ్యనాలు, నేను దాని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించున్నాడు. నేను మళ్ళీ దాన్ని తిరిగి తీసుకున్నట్టుగా నేను ప్రాణం గురించి చెప్తున్నాను, నా ప్రాణం పెడుతున్నాను నేను, మళ్ళీ నేను దాన్ని పొందుకుంటాను అని చెప్పి మళ్ళీ తర్వాత అంటే ఇది పునరుద్ధానం గురించి చెబుతున్నాడు ఇక్కడ. నేను ప్రాణం పెడతాను, తిరిగి మళ్ళీ నేను ఆ ప్రాణాన్ని పొందుకుంటానని చెబుతున్నాడు. ఎవడనూ నా ప్రాణం తీసుకోండు, ఎవడు కూడా నా ప్రాణం తీసుకోలేడు, నేను అంతటి నేను పెడితే తప్ప, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. తర్వాత దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొందితిని అనేను. అంటే ఏంది, ప్రాణాన్ని నేను నా ఇష్టపూర్వకంగా నేను పెడుతున్నా, ఎవడు కూడా నా ప్రాణాన్ని తీసుకోలేడు, ఆ శక్తి లేదు ఎవడికి కూడా. అది రాసింది ఎవరు ఆ పత్రిక? ఏది? యోహాను సువార్తలో ఉన్నది కదా. రాసింది ఎవరు? ఇదే యోహాను రాసినటువంటిది లేఖనం అయితే యేసుప్రభువు వాళ్ళు రాయలే. యేసుక్రీస్తు ఎక్కడా కూడా వినండి మత్తయి సువార్త ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? మత్తయి సువార్త ఎప్పుడు స్టార్ట్ అయ్యేది? మత్తయి సువార్త వినండి ఎప్పుడు రాసినట్టు సార్? యేసుప్రభువు వారు వెళ్ళిపోయిన తర్వాత రాసినట్టు, మొదటి శతాబ్దంలో వచ్చే ముందు రాసినట్టు? మొదటి శతాబ్దంలో రాయబడిన ఇవన్నీ కూడా మొదటి శతాబ్దం అంటే యేసుప్రభువు అంటే వారు ఉన్నప్పుడే రాయబడినటువంటి. వెళ్ళిపోయిన తర్వాత ఉన్నప్పుడు రాశారా? యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాతనే, అంతే కదా. అంతే, తిరిగి లేచిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ వల్ల యేసుక్రీస్తుతో వాళ్ళు వీళ్ళంతా కలిసి తిరిగారు కదా, అవన్నీ కూడా ఆ సంఘటనలు కానీ అవన్నీ కూడా పరిశుద్ధాత్ముడు ప్రేరణతోటి వీళ్ళు గ్రంథాలు రాశారు, ఇవన్నీ కూడా అదనమాట. అయితే మీరు ఇందాక మాట్లాడిన మాటను మళ్ళీ అది సపరేట్ అయిపోయింది. సపరేట్ ఏం కాదు, ఎందుకు యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు అనేది రాసినటువంటి అది క్లారిటీ ఇవ్వండి, తర్వాత మిగతా మాట్లాడదాం. దాని మీదనే మాట్లాడుతున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను యేసుక్రీస్తు చెప్పిన మాటని నేను చెప్తుంటే ఎందుకు ప్రాణం పెట్టాడు అని నేను ఆన్సర్ చెప్తుంటే మళ్ళీ మీరు మత్తయి సువార్తలోకి వెళ్ళి నేనేమంటానండి, వాళ్ళు ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు అన్న ఇది క్లారిటీ అవన్నీ ఉన్నాయి. తర్వాత మీరు మీ ప్రశ్న అడగండి, నేను దాని మీదనే మాట్లాడాను. నన్ను చెప్పనిచ్చి తర్వాత మీ ప్రశ్న అడగండి సార్. చెప్పండి. యేసుక్రీస్తు స్వయంగా చెబుతున్నాడు, ఎవడను కూడా నా ప్రాణం తీసుకుని. మీరు ఎందా అన్నారు మౌనంగా నిలబడ్డాడు కదా, స్వయంగా చెప్తున్నాడు అని అంటే స్వయంగా ఆయన రాసింది కాదు, శిష్యులు రాసింది. అలా ఆయన అన్నాడు, మీరు పరిశుద్ధాత్మ చేత రాశాడు అని మీరు ఒక మాట నాతో చెప్పినప్పుడు స్వయంగా మహేంద్ర గారు ఈ మాట స్వయంగా చెప్పారు అని చెప్పి రాయితే తప్పేలాగైంది. అంటే యేసుప్రభుల వారు డైరెక్ట్ గా చెప్పారా యోహాను? అవును, యేసుక్రీస్తు ఆ రోజు అన్నటువంటి మాటలన్నింటిని కూడా వాళ్ళ దగ్గర ఉండి విన్నారు. వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ అట్లా అనుకుంటే లేఖనాలు తప్పైతుంది. మీరు అలా అట్లా కదండి, అట్లా అనుకుంటే చెప్పైతే నేను అట్లా అనుకుంటే ఇక మొత్తం తప్పు అయిపోతాయి, మీరు నమ్మే గ్రంథాలు మొత్తం తప్పు అయిపోతాయి. ఎందుకు పనికిరావు దీంతో మీరు చెప్పినట్టు పోల్చుకుంటే. ఎందుకంటే ఇది యుద్ధం ఎక్కడో జరుగుతుంది, అక్కడేమి కృష్ణుడు రాయలేదుగా, లేకపోతే అర్జునుడు రాయలేదు. నేను ఇప్పుడు అర్జునుడు రాయలేదు, ఎంత క్లుప్తంగా మాట్లాడుతున్నాను. ఆ లేఖనాలు సేమ్ లాజిక్ మీకు ఉపయోగించి కలిపినటువంటి ఏదైతే అపోహ ఉందో ఖచ్చితంగా నేను దాని గురించి కూడా చెప్తా. ఇక్కడ అలా కూడా కాదు, ఇక్కడ ఏంటంటే యేసుక్రీస్తుతో కలిసి నడిచినటువంటి శిష్యులు వీళ్ళు, కళ్ళారా ఏం జరిగిందో, ఆయన ఏం మాట్లాడాడో, ఆయన బోధనలన్నింటిని కూడా చూసినటువంటి వాళ్ళు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశారు ఇక్కడ. దాన్ని నేను చెప్తుంటే మీరు ఒప్పుకోవట్లేదు దానికి. అంటే ఖురాన్ ఇక్కడ ఇది క్లారిటీ చెప్తాడు అని అంటే యేసు ప్రభు వాళ్ళు ఒక శిష్యులలో ఇంకో శిష్యుడు 600 సంవత్సరాల తర్వాత రాసింది మాకు ఎలా ప్రమాణం అని చెప్పారు. 600 సంవత్సరాల తర్వాత వచ్చింది అని ఏ చోట రాయలేడు. ఇప్పుడు ఒక మాట ఏనండి, ఒక మాట మీరు అన్నదాన్ని ఖురాన్ అన్నదాన్ని చెబుతున్నా. మహేంద్ర గారు నేను ఫ్రెండ్స్, మేమిద్దరం కలిసి కొంతకాలం జర్నీ చేసాం, ఫ్రెండ్షిప్ అలాగా. నా గురించి మహేంద్ర గారికి తెలిసింది, మహేంద్ర గారి గురించి నాకు తెలిసింది, అవునా? ఇప్పుడు మహేంద్ర గారి గురించి 600 సంవత్సరాల తర్వాత ఎవరో బుట్టేదో రాస్తే ఇప్పుడు నేను రాసింది ప్రమాణం అయిద్దా, 600 సంవత్సరాల తర్వాత రాసిన వాళ్ళ ప్రమాణం అయిద్దా? ఇప్పుడు మీరు చాలా బాగా అడిగారు. 2000 సంవత్సరాల్లో కాలమాన పరిస్థితులు ఎలా ఉన్నాయి అప్పటికి? యేసు ప్రభువు వారు పుట్టిన టైంలో రాజులు ఉన్నారు, రాజ్యాలు ఉన్నారు, కరెక్ట్? అవును. ఎంతో కొంత నాగరికత అనేది వచ్చింది అని అంటే. అవును. పడవలు ఉన్నాయి అప్పటికి, గుర్రాలు ఉన్నాయి, గుర్రాల స్వారీ ఎలా చేయాలనేది తెలుసుంది. ఆ కాలమాన పరిస్థితిలో యేసుప్రభుల వారు జన్మించారు. ఆ టైంలో జరిగినటువంటి ప్రతి లేఖనాల్ని ప్రతి శిష్యులు ఆయన్ని గమనించారు, ఆయన పోయిన తర్వాత రాశారు అని అన్నారు.
వాళ్ళు ఓన్ స్టోరీతో రాయాల్సింది, ఓన్గా రాయాల్సింది. పరిశుద్ధాత్మ సపోర్ట్ అవసరం లేదు వాళ్ళకి. పరిశుద్ధాత్మ సపోర్ట్ ఎందుకు? సేమ్ పరిశుద్ధాత్మ సపోర్ట్ ఎవరికి వచ్చింది తెలుసా? ఖురాన్ రాస్తున్న మొహమ్మద్ ప్రవక్త గారికి సేమ్ ఇదే వచ్చింది. ఆయన ఇలానే రాశారు. పరిశుద్ధాత్మ వచ్చి రాసిందని చెప్పారు. ఉందా ఖురాన్? ఏమన్నది? ఖురాన్ ఎలా రాశారు? మొహమ్మద్ ప్రవక్త గారు ఎలా రాశారు? పరిశుద్ధాత్మ వచ్చిందా? ఒక దూత వచ్చి చెప్పినప్పుడు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాట్ గాబ్రియల్ అనుకుంటా, ఏదో దూత నేను అంటుంది అదే ఖురాన్ రాశారు. నేను అంటుంది అదే. మీరేమన్నారు? ఆయన కాలమాన పరిస్థితిలో బతికారు అంటే నిజంగా ఇప్పుడు ఆయనతో కలిసి నడిచారు. అవునా? ఆయనతో కలిసి నడిచారు కాబట్టి ఏ శిష్యులు 100 సంవత్సరాల కంటే ఎక్కువ బతికారు చూపించండి అందులో. మత్తయి సువార్త తర్వాత ప్రకటన గ్రంథం వరకు, మత్తయి సువార్త నుంచి పడితే ప్రకటన గ్రంథం వరకు ఆయన శిష్యులు, ఒక్క శిష్యుడు ఆయన 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు లేఖనాలు ఎక్కడ చెప్పారు? యోహోను గారు తప్ప మిగతా వాళ్ళంతా కూడా హతసాక్షులు అయ్యారు. మధ్యలోనే ఆయన్ని వాళ్ళని రకరకాలుగా చంపేశారు, హతసాక్షులు అయ్యారు. ఒక యోహోను కొంతకాలం బ్రతికాడు. అయితే 100 సంవత్సరాలు దాటి ఎవరైనా బతికారా సార్? 200 సంవత్సరాలు, 2000 సంవత్సరానికి అప్పటికే సొలొమోను ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు 100 సంవత్సరాలు బతికితే మనకెందుకు? 10 సంవత్సరాలు బతికి ఇక్కడ రాసినటువంటిది నిజమా కాదా మనం చూడాలి. ఇప్పుడు చెప్తానేనండి. చెప్పండి. ఆది కాండంలో ఇందాక మీకు అన్నాను కదా, అబ్బాయిని బలి చేసిన అతని పేరు ఇసాకుని బలి చేసిన ఫాదర్ పేరు అబ్రహాం. 99 ఇయర్స్లో పిల్లల్ని కనలేదు. 99 సంవత్సరాల వరకు పిల్లలు పుట్టలేదు. దూత ప్రత్యక్షమై ఈ రోజు రాత్రికో రేపు పొద్దునకో నీకు పిల్లలు పుడతారు అని చెప్తారు. ఎవరు చెప్పారు? బైబిల్ లేఖనాల్లోనే రాసి ఉంది. చెప్పండి, చూపిండి. నేను డైలీ బైబిల్ చదివేవాడిని కాదు సార్ ఎక్కడుంది అని చెప్పడానికి. నేను చదివాను కాబట్టే ఆ పేర్లు చెప్పగలుగుతున్నా. అబ్రహాంకి 99 సంవత్సరాలా కాదా? దూత కాదు, యెహోవా దేవుడే స్వయంగా చెప్తాడు. యెహోవా దేవుడు డైరెక్ట్ మనిషితో మాట్లాడారు అని మాట్లాడాడు అబ్రహాంతో చెప్తాడు. మీకు నేను సంతానాన్ని ఇస్తానన్నప్పుడు అబ్రహాం భార్య శారా పక్కెళ్ళి నవ్వుకుంటది. ఈ వయసులో మాకు సంతానం వచ్చేది ఏందని పక్కన నవ్వుకుంటది. అది కూడా రాసి ఉంటుంది బైబిల్లో. మరి 99 సంవత్సరాలు మీరు ఒకటే ఆ తర్వాత అబ్రహాం ఎలా తెలియనప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. నేను తెలిసినట్టే చెప్తున్నాను. మరి మీరు దోత చెప్పింది, దోత కాదు చెప్పింది, యెహోవా దేవుడు చెప్పాడు. యెహోవా డైరెక్ట్ అబ్రహాంతో చూపిస్తా కంపల్సరిగా. మీరు తెలియనప్పుడు స్టేట్మెంట్లు చూపియండి, నేను చూపిస్తాను. యెహోవా మాట్లాడినట్టు ఖచ్చితంగా అబ్రహాంతో మాట్లాడి చెప్తాడా? వారు అతనితో నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అడుగ్గా అతడు అదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను. ఎవరిని అడుగుతున్నారు అక్కడ? ఎవరిని అడుగుతున్నారు అక్కడ? వచ్చినటువంటి వాళ్ళు యెహోవా దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు వస్తారు అక్కడికి. అలా ఉందా సార్? ఉంది కదా. ఎందుకంటే ఇది మనకి నేను చూపిస్తా. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు చెప్తాడు స్వయంగా, నేను అబ్రహాంను చూశానని చెప్తాడు, అబ్రహాం కలిశానని చెప్తాడు. ఎవరు? యేసుక్రీస్తు చెప్తాడు అబ్రహాం కలిశానని చెప్తాడు మత్తయి సువార్త. 2000 సంవత్సరంలో అబ్రహాం బతికే ఉన్నారు అని అంటారు మీరు. 2000 సంవత్సరం అదే నేను అంటుంది. ఎప్పుడు కలిశాడు అని అంటే మనకి ఇదే రుజువు. మనకి చూపించండి. అది ఇక్కడ ఉంది కదా. ఏమని? ఇప్పుడు ముగ్గురు వచ్చారు ఎక్కడికి? మన అబ్రహాం దగ్గరికి. ముగ్గురికి వచ్చినట్టు లేదు సార్ అక్కడ లేఖనం. ఉంది సార్, చూడండి సార్, చదవండి. అయితే అప్పుడు వాళ్ళు ఏం చెబుతున్నారంటే, అక్కడ అబ్రహామును శారాయును బహుకాలం గడిచి వృద్ధులయ్యుండ్రి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయింది కనుక శారా నేను బలము ఉడికిన దాన్ని అయిన తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడవును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనతో నవ్వుకొనెను. అంటే దేవుడు చెప్పినటువంటి మాటను చూసి వీళ్ళు నవ్వుకుంటారు. అంటే శారద తెల్లారే పుడతారా సార్? తెల్లారే పుట్టరు, టైం ఉంటుంది దానికి. చెప్తాడు నీ సంతానాన్ని ఇస్తాను అని చెప్తాడు తప్ప తెల్లారెత్తాను ఇంకా సేపటికి ఇస్తానని చెప్పడం. అబ్రహాం అప్పటికి సెక్స్ చేయలేని పరిస్థితిలో కనిపించే ఏజ్. అక్కడికి ఆమె కూడా చెప్తుంది, వృద్ధురాల్ని పిల్లల్ని కూడా కనే సందర్భానికి. అంటే డేట్ కూడా డేట్స్ కూడా ఆగిపోయిన తర్వాత పిల్లలు పుట్టడం అనేది ఖచ్చితంగా దేవుడిచ్చినటువంటి వరమే. అది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, లేట్ అయ్యేసరికి ఏమైందంటే, ఈవిడ ఏం చేసేది సంతానం కోసం శారా హాగర్ అనేటువంటి తన దాసిని ఇచ్చి ఇది చేసేది. ఎవరితోటి సంతానం కావాలని చెప్పేసి అబ్రహాం తోటి ఇస్మాయిల్ అనేటువంటి కుమారుడిని కనేటట్టుగా చేసేది. ఆ తర్వాత దేవుడు వీళ్ళకి ఇస్సాకుని ఇస్తాడనమాట. అక్కడైతే ఇంకా చాలా కాంట్రవర్సీ ఉంది దాంట్లో. నేను అంటుంది ఏంటంటే, మీ దగ్గర కనుక్కోవాల్సినవి రెండే సార్. క్వశ్చన్ ఒక్కటే, గంట నుంచి నడుస్తుంది ఒకటే. యేసు ప్రభువు వాళ్ళ మీద నేర ఆరోపణలు ఖచ్చితంగా నేను లేఖనాల్లో ఉన్నాయి. ఇందాక మీరు లూకాలో చదివిన కొన్ని అయితే, ఇంకొన్ని చోట్లలో అది ఖచ్చితంగా మత మార్పిడి మీదనే పడ్డట్టుగా నాకు అనిపించింది. నేను అంటున్నా మత మార్పిడి అని చెప్పి నాకు బైబిల్ నేనే రాజుని మత మార్పిడి అని ఒకటి చూపిండి. ఇందాక మీరే అన్నారు, నేను అనలా. లేదు బైబిల్లో, ఎవరు అంటానికి కూడా లేదు.
అక్కడ ఏంటంటే వాళ్ళు చెప్పింది కూడా ఏంటంటే రాజు అని చెప్పుకుంటున్నాడు, దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు, ఇలాంటి ఆరోపణలు చేశారు. తర్వాత పన్ను కట్టొద్దని అంటున్నాడు మీకు. అంటే ఇవన్నీ అబద్ధాలే. ఎందుకంటే యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన విషయం ఉంది, ఆ పన్ను అనేది కైసరికి కట్టండి, దేవుని కట్ట. అంటే ఏంది అక్కడ వాళ్ళు అబద్ధాలు వార్తలో ఎప్పుడు కూడా పరలోకం సమీపిస్తున్నది, అంత్యదినములు కూడా వస్తున్నాయి, దేవుడు రారాజుగా రాబోతున్నాడు, మీరందరూ మారు మనసు పొంది నిజమైన దేవుడిని గ్రహించి ఆయన దగ్గరికి రాకపోతే జరిగేటువంటి విపత్తులు కానీ ఏం కానీ అవి మీరు చెప్పండి. యాజ్ ఎ పాస్టర్గానో లేకపోతే బైబుల్ నమ్మిన మనిషిగా చెప్పండి. ఈ లేఖనాలు ఏం చెప్తున్నాయి? నువ్వు మతం మారు అని చెప్పట్లే. మతం మారటం అనేది అది మతం మారటం కాదు, అంటున్నారు. నీ పాపపు జీవితాన్ని మార్చుకొని పరిశుద్ధుడిగా బ్రతకమని చెప్పటం. అది మతం మారటం ఎలాగైంది? నువ్వు ఎవరైతే సృష్టికర్త ఉన్నాడో అతన్ని మీరు నమ్మాలి, నీ పాపపు జీవితం ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టాలి, దేవుని దగ్గర ఒప్పుకోవాలి, ఇంకెప్పుడు ఆ పని చేయకూడదు, నువ్వు పరిశుద్ధంగా బతకాలని చెప్పేది మతం మారటం ఎలాగైంది? పరలోకంకి పోయే రూట్ ఒకే ఒకటి ఉంది అని చెప్పి లేఖనాలు చెప్తాయి. అదేంటి? ఆయన యేసుక్రీస్తు ద్వారానే పరలోకానికి వెళ్ళాలంటే ఆయనే సత్యం మార్గం. నమ్మకపోతే యేసుక్రీస్తుని నమ్మకపోతే నరకమే. నమ్మి బాప్తీసం పొందువాడు రక్షింపబడును, లేకపోతే సార్ నమ్మని వాడికి శిక్ష విధించబడును ఉంది కదా. అవును, నమ్మకపోతే శిక్షింపబడతాడు, అంతే. మరి మీరు ఇందాకేమన్నారు? మనిషి ఆయన నమ్మినా నమ్మకపోయినా పరలోకంలోకి వెళ్ళొచ్చా? నమ్మినా నమ్మకపోయినా వెళ్తాడని నేను ఎక్కడా చెప్పలేదే. పరిశుద్ధంగా ఉంటే వెళ్ళొచ్చా? పరిశుద్ధంగా ఉండటానికి ముందు నువ్వు మారు మనసు పొందాలి. మారు మనసు పొంది తర్వాత నువ్వు పరిశుద్ధుడిగా మారితే ఖచ్చితంగా వెళ్తావు. యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ఖచ్చితంగా నువ్వు పరలోకానికి వెళ్తావు. అదే చెప్తున్నాను నేను, ఇందాట అని చెబుతున్నాను, ఫస్ట్ కాడి నుంచి అదే చెబుతున్నాను. కాదు సార్, ఫస్ట్ ఏం చేయాలంటే నువ్వు వినండి, పరలోకంలోకి వెళ్ళాలి అని అంటే కేవలం దారి ఒకటే, నిత్య జీవాన్ని ఇచ్చేది యేసుక్రీస్తే. ఆయన నమ్ముకుంటే ఎలా ఇస్తాడు? నమ్ముకోవడం అంటే ఏంది? ఆయన నమ్ముకోవటం చెప్పండి. నీతిమంతులు మీరేమనుకుంటున్నారు? యేసుక్రీస్తుని నమ్ముకోవడం అంటే మీరేమనుకుంటున్నారు? ఆయన నమ్మకపోతే ఖచ్చితంగా ఏంటి అసలు నమ్మటం? యేసుక్రీస్తుని నమ్మటం అంటే ఆయనను ఆరాధించాలి. మీరేమనుకుంటున్నారు? నిజమైన సృష్టికర్త ఆయనే అని తెలుసుకోవాలి కాదంటారా? నమ్మటం అంటే ఏంటి మీరు చెప్పండి. యేసుక్రీస్తుని నమ్మటం అని అంటే బైబుల్ పట్టుకోవాలి, అందులో ఉన్నటువంటి అధ్యయనాలు చదవాలి, అన్ని మీరే చెప్పుకుంటే ఇంకా ఆయనే దేవుడు అని చెప్పేసి గుడ్డిగా ఏదన్నా రాసి పెట్టుంది అంటే దాన్ని నమ్మేయాలి. అది మీరు అంటారు మీ భ్రమ. పోనీ మీరు చెప్పండి, అది మీ భ్రమ. యేసు ప్రభుని నమ్మటం అంటే ఏంటి చెప్తున్నాను. సాంబశివరావు గారు మీరు ఏం చెప్తారు? నేను చెప్తున్నానండి, యేసుక్రీస్తుని నమ్మటం అని అంటే మనుషులంతా కూడా పాపులు, పాప స్వభావం ఉంది వాళ్ళల్లో. తర్వాత మనం జన్మ పాపంతో పాటుగా ఇంకా మనం రకరకాలుగా మనకు ఊహ తెలిసిన తర్వాత చేసేటువంటి పాపాలు కానీ ఏమన్నా కానీ చేస్తుంటాం, తెలుసో తెలియకో చేస్తుంటాం. వాటన్నిటిని కూడా దేవుని దగ్గర ఒప్పుకొని, యేసుక్రీస్తు దగ్గర ఒప్పుకొని, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నన్ను క్షమించు అని చెప్పి ఆయన దగ్గర క్షమాపణ పొంది ఇంకెప్పుడు కూడా ఈ పాపాలు చేయను అని చెప్పేసి వాటిని విడిచిపెట్టి ఆయన్ని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఇంకా ఆయన ద్వారానే నా పరలోకం, ఆయనే నాకు పరలోకాన్ని ఇచ్చేది, నిత్య జీవాన్ని ఇచ్చేది ఆయనే అని చెప్పి మనం మనసులో తీర్మానించుకొని ఆయన దగ్గర మనం ఆ మారు మనసు ఎప్పుడైతే నేను ఆయన అన్ని నమ్ముతా, మారు మందు పొందుతా, నేను బాప్తీసం తీసుకుంటా, అన్ని తీసుకుంటా, ఆయన ద్వారానే నాకు పరలోకం ఉంటది. నమ్మటం అంటే అదే మీరు అన్నది. నీతిమంతులు అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. సరే నేను ఆయన నమ్ముతా, బాప్తీసం తీసుకుంటా, మళ్ళీ పోయి విగ్రహారాధన చేస్తా, దేవుడు ఒప్పుకుంటాడా? నువ్వు మళ్ళీ విగ్రహారాధన చేస్తున్నావు అంటే ఆయన నమ్మనట్టే కదా. ఆయన నమ్ముకున్న తర్వాత ఆయన నమ్మనట్టే నువ్వు మళ్ళీ విగ్రహారాధన చేసి మళ్ళీ లోకంలో పడ్డావంటే చేయటం అనేది ఆయనకు నచ్చదు. ట్రూ. రెండోది, నీతిమంతులు డైరెక్ట్గా పరలోకంకి వెళ్ళొచ్చుగా, మళ్ళీ బాప్తీసం ఎందుకు, దేవుడితోని ఉండటం ఎందుకు, ఆయన నమ్మటం ఎందుకు? నీతిమంతులు అంటే ఏది నీతి అనుకుంటున్నారు మీరు? అన్ని ఏం తప్పు చేయడు ఇంకా వాడు. అది ఏంటి నీతి? అబద్ధాలు ఆడాడు. మీరేమనుకుంటున్నారు చెప్పండి. నీతిమంతులు అంటే ఏంటి సార్? దానికి కొత్తగా నిర్వచనం చెప్పాలా? నిజాయితీ పరుడు. మీరేమనుకుంటున్నారు? అదే చెప్తున్నా, అబద్ధాలు ఆడాడు, మర్డర్లు చేయడు, రేపులు చేయడు, దమ్మిలి చేయడు, బాగుండటం, మంచిగా ఉండటం. నీతిమంతుడు పరలోకంలోకి వెళ్తాడా వెళ్ళడా? ఇప్పుడు అవన్నీ చేయవు, బాగానే ఉందండి. అందుకే వాటిని ఏమంటాడంటే బైబిల్లో నీ నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డల్లాగా కనపడుతున్నాయి అంటాడు. ఎందుకు చెప్తున్నాడంటే ఆ మాట, అసలు నువ్వు ఈ భూమి మీద రావడానికి కారణం ఎవరు? నువ్వు భూమి మీద వచ్చేటప్పటికే నీ కోసం ఇక భూమి మీద అంతా కూడా సిద్ధపాటు చేసి పెట్టాడు దేవుడు అంతా, నువ్వు బ్రతకడానికి, జీవించడానికి. సృష్టికర్త ఆయన. మనం సృష్టికర్తను గుర్తెరగకుండా ఇవన్నీ వినండి, సూటిగా చెబుతున్నానండి, నేను సింపుల్ గా సృష్టికర్తని మనం గుర్తెరగకుండా ఆయన ఆరాధించకుండా, మిమ్మల్ని పుట్టించిన దేవుడికి, దేవుడుగానే పుట్టినటువంటి యేసు ప్రభువుకే చేతగాల. ఏం చేతగాల? ఈ భూమి మీద పుట్టి మీరందరికీ దేవుడిని నేనే,
నా ద్వారా మాత్రమే మీకు పరలోకం ఉంది, నా ద్వారా మాత్రమే మీకు పాపం యొక్క విరుగుడు రక్షణగా ఉంది అన్నాడు. ఈ రోజు మీరు ఏదైతే మత మార్పిడి చేయాలనుకుంటున్నారో ఆ రోజు యేసుప్రభు కూడా అదే చేశాడు, ఆయనకే సాధ్యం కాలేదు అంటున్నాను. ఆయన మత మార్పిడి చేసినప్పుడు చూపిమంటున్నాను నేను. మతం మార్చలేదండి, ఆయన పుట్టాడెందుకు చచ్చాడెందుకు మీరే చెప్పండి. పోనీ ఈ పదంలో నేను మాట్లాడుతున్నా కావచ్చు, తప్పుగా తీసుకోవద్దు. యేసుప్రభు పుట్టుకకి అర్థం ఏంటి, చావుకు అర్థం ఏంటి, తిరిగి లేగడానికి గలగా ఆ అర్థం ఏంటో మీరు చెప్పండి. పోనీ యేసుక్రీస్తు ఎందుకు భూలోకానికి ఎందుకు వచ్చాడంటే సాధ్యపడింది ఆయనకి. సాధ్యపడింది కదా. ఏం సాధ్యపడింది? సాధ్యపడబట్టే కదా ఈ రోజున ఎంతమంది రక్షణలో ఉంది. ఎక్కడ అబద్ధాలని నమ్మండి మీరు. లేదు లేదు లేదు, తొందరలో మీరు కూడా సాధ్యపడింది కాబట్టి ఈ రోజు నేనండి సాధ్యపడింది కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. సాధ్యపడింది కాబట్టి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు.